माता की जय।
ఈరోజు మన తెలంగాణ భవన్ తరఫు నుంచి మన హైదరాబాద్ నుంచి ఉజ్జయిని మహాకాళి లాల్ దర్వాజా మన టెంపుల్ కమిటీ సభ్యులు అందరూ ఇక్కడ వచ్చారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బోనాలు ప్రారంభం చేశాము. నిన్న గవర్నర్ గారు కూడా వచ్చి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. సో చాలా ఆనందంగా ఉంది ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి. తర్వాత ఈ సందర్భంగా మన ఇక్కడ వచ్చిన టెంపుల్ కమిటీ సభ్యులు, తర్వాత మన తెలంగాణ నుంచి వచ్చిన అందరూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఆర్టిస్టు అందరికీ శుభాకాంక్షలు. చాలా బాగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాకాళి మాత మన అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని, మన అందరూ తెలంగాణ స్టేట్కి అందరికీ వాళ్ళు మంచి ఆశీర్వాదించి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద మనం ఇంకా అభివృద్ధి సాధించడానికి ఆశీర్వాదిస్తామని కూడా కోరుతున్నాము. వచ్చే సంవత్సరం కూడా అందరికీ ప్రజలు అందరూ శాంతిగా ఉంటారు, అభివృద్ధి సాధిస్తారని కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. శ్రీమాత్రే నమః. ఈ సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం తరపున తెలంగాణ ప్రభుత్వం మరియు మా లాల్ దర్వాజా ఆలయ కమిటీ సంయుక్తంగా అనర్గళంగా ఇది 11వ సంవత్సరం ఇక్కడ ఢిల్లీ బోనాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ రెసిడెంట్ కమిషనర్ గారు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, గత 10 సంవత్సరాలుగా మాకు ప్రత్యేకంగా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఈరోజు ఢిల్లీ గల్లీలన్నీ మార్మోగేటట్టు ఈరోజు సింహవాహిని మహంకాళి 11వ బోనాల ఉత్సవాలు మన దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ప్రారంభమైనాయి. అలాగే రేపు కూడా పోతురాజు స్వాగతము, అలాగే ఇతర సాంఘిక కార్యక్రమాలు అలాంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రభుత్వానికి కానీ రెసిడెంట్ కమిషనర్ గారికి కానివ్వండి, సంగీత మేడం గారికి కానీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన దేశ సాంప్రదాయాన్ని, అలాగే ముఖ్యంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ పలు రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఢిల్లీలో నివసిస్తుంటారు. వాళ్లకు బోనాలంటే ఏమిటి అని మేము తెలియజెప్పాలన్న విధానంతో ఇక్కడ 2014-15 నుంచి మేము బోనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 11వ సంవత్సరము. మన సంస్కృతి, మన సాంప్రదాయాలను కాపాడే విధంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఈ రోజు నుంచి రేపటి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలతోటి ఇది ముగుస్తుంది. జై సింహవాహిని మహంకాళి మాతాకి. భారతీయులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. మీకు ముఖ్యంగా బోనాల పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇండియా గేట్ దగ్గర నుంచి బోనాల జాతర జరుగుతుంది. శ్రీ శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు దేవాలయ కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభోగంగా ఇక్కడ బోనాల పండుగ చేయడం, రైతులందరూ బాగుండాలి, మన తెలంగాణ ఫెస్టివల్ దేశవ్యాప్తంగా చేసుకోవాలి బోనాల పండుగ అనే ఒక ఉద్దేశంతో ఇక్కడ దేశ రాజధాని అయిన నడిబొడ్డులో ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర బోనాల పండుగ చేయడం జరుగుతుంది. ఇందులో మేము పాల్గొనడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాల నుంచి ఇక్కడ బోనము తీస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మన ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు చాలా రంగరంగ వైభోగంగా ఘటాలు, పోతరాజులు, బోనాలు, ఇంకెన్నో వేషధారణలతోని మరి రంగరంగ వైభవంగా బోనాలు కదిలి తెలంగాణ భవన్ వరకు వెళ్తాయి. రైతులు బాగుండాలి, ప్రజలోకం బాగుండాలి, అందరూ బాగుండాలని ఒక ఉద్దేశంతో ఇంకా ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంకే కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకోవడానికి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ప్రతి సంవత్సరాన్ని ఇందులో పాల్గొనడం మాత్రం నేను చాలా ఇందులో పాల్గొనడానికి గత 11 సంవత్సరాల క్రింది నుంచి మరి శేఖర్ అన్న, ఆ తర్వాత అలాగే
వైభవంగా బోనాల జాతర మాత్రం జరుగుతుంది. అందరికీ నమస్తే, ధన్యవాదాలు. శరణార్థి. లాల్ దర్వాజా శివవాహిని శ్రీ మహాకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ సంవత్సరం 11వ సంవత్సరము ఇంకా అంగరంగ వైభవంగా సుమారు 150 మంది కళాకారులు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇవాళ దేశ రాజధానికి విచ్చేసిండ్రు. ఈరోజు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అతిపెద్ద ఊరేగింపు అమ్మవారి ఘట్టాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి తెలంగాణ భవన్ లో ప్రతిష్టాపన చేస్తారు. అదేవిధంగా ఆ ప్రతిష్టాపన చేసిన తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి రేపు ఉదయము అమ్మవారికి పోతరాజు స్వాగతం ఉంటుంది. ఆ తదుపరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి అమ్మవారికి బంగారు బోనం పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. ఆ తదుపరి మన హర్యానా గవర్నర్ గారు శ్రీ బండారు దత్తాత్రేయ గారు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తదుపరి శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డ ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా విచ్చేసి వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వారితో పాటు ఎందరో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశ ప్రజలకు మేము ఒకటే చెప్పేది, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ బోనాల ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ మన రెసిడెంట్ కమిషనర్ కానివ్వండి, మిగతా వారి స్టాఫ్ కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, అందరూ కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై మహాకాళి మాతాకి.